జ్వరాలతో సీజనల్ వ్యాధులతో పాటుగా నిమోనియా కేసులు తిరుపతిని కుదిపేస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వైరల్ జ్వరాలతో పాటుగా నిమోనియా రోగులు రుయా ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో వస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో దోమల బెడద ఎక్కువైపోయింది. గత ప్రభుత్వంలో మురుగు నీటిపారుదల వ్యవస్థపై సరైన దృష్టిని పెట్టకనే వర్షం వస్తే నీరు నిలిచిపోయి వాటిలో నివాసం ఏర్పరచుకున్న ఈగలు, దోమలు ప్రజలపై దాడులు చేస్తున్నాయి. తిరుపతి రుయా ఆసుపత్రిలో చేరుతున్న వ్యాధిగ్రస్తులపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల వాసులకు తిరుపతి రుయా ఆసుపత్రి పెద్ద దిక్కుగా ఉంటోంది. దీర్ఘకాలిక జబ్బులతో పాటు జ్వరాలకు సంబంధించి కూడా పేదలు రుయాకు రావడం జరుగుతోంది. సాధారణంగా రోజుకు 1000 నుంచి 1200 మంది రోగులు ఓపీకొస్తుంటారు. అయితే ఆగస్టు నెల నుంచి రోగుల సంఖ్య పెరుగుతోంది. దీనికి కారణం సీజనల్ వ్యాధులు ప్రజలను చుట్టుముట్టడమే అని తెలుస్తోంది. వైద్య సహాయం కోసం వచ్చే అవుట్ పేషెంట్ల సంఖ్య పెరగడంతో రుయా ఆసుపత్రిలో సేవలు కూడా పెంచారు. ఆన్లైన్ ద్వారా ఓపీ బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవలు అందించేందుకు ఓపీ నర్సింగ్ విద్యార్థులను అందుబాటులో ఉంచారు. అన్ని విభాగాలకు చెందిన వైద్యులు ఓపీలో సేవలు అందించేలా చర్యలు చేపట్టారు. వైద్య పరీక్షల అనంతరం ఉచితంగా మందులు అందజేస్తున్నారు. వర్షాలు అడపాదడపా కురవడంతో దోమలు వ్యాప్తి చెందడంతో జ్వరాలు కూడా పెరిగాయి. రక్త పరీక్షల్లో టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ తక్కువ కేసులు నమోదవుతున్నాయి. వైరల్ ఫీవర్, నిమోనియా కేసులు అధికంగా వస్తున్నాయి. దీర్ఘకాలంగా నిమోనియా బారిన పడ్డ వారికి ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసినట్లుగా రుయా సూపరింటెండెంట్ డాక్టర్ రవి ప్రభు తెలిపారు. నిమోనియా తీవ్ర స్థాయికి చేరితే ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. రోగులకు పూర్తిగా వైద్యం అందించేలా చర్యలు చేపట్టినట్లు ఆయన చెప్పారు. ఎక్కువగా మనకి ఈ మధ్య కాలంలో 2 వారాలు బట్టి ఫీవర్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. సో దీనికి సరిపడా ఇన్వెస్టిగేషన్స్ అన్నీ మేము చేయడం జరుగుతుంది. అలాగే యాంటీబయాటిక్స్ కూడా దానికి సరిపడా యాంటీబయాటిక్స్ ఉన్నాయి. కొంతమంది ఏంటంటే బాగా సివియర్గా తొందరగా వస్తే మనకేంటంటే ఫీవర్ రాగానే ఇంకా ఎక్కువ ఫీవర్ రావడము, తర్వాత ప్రత్యేకంగా ఆయాసం ఏదైనా ఉందంటే మటుకు తప్పకుండా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని కేసులు న్యూమోనియా కింద మారుతున్నాయి. న్యూమోనియా అయితే మనకి ఐసీయూలు కూడా పెట్టవలసిన అవసరం ఉంది. ఐసీయూలో కూడా పేషెంట్స్ కొంతమంది ఈ కొద్దిగా సివియర్ అయిపోయి వాటికి కూడా మనం రెస్పిరేటరీ ఐసీయూస్ అని రెడీ చేయడం జరిగింది. కాకపోతే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, భయపడవలసిన పని లేదు. ఏదైనా ఫీవర్ తగ్గకపోతే 2 రోజులు కూడా తగ్గకపోతే బయట వైద్యం చేయించుకోకండి. ఇక్కడికే మంచి హాస్పిటల్లోనూ వైద్యం చేయించుకోండి. ఇక్కడ స్పెషలిస్టులు అందరూ ఉన్నారు కాబట్టి ఇది ఉపేక్షించకుండా వైద్యం చేసుకోండి. ఎక్కువ సివియర్ అయితే మటుకు న్యూమోనియా కింద మారితే మళ్ళీ దానికి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కాబట్టి మనకి అన్ని అందుబాటులో మెడిసిన్స్, యాంటీబయాటిక్స్ అన్నీ అందుబాటులో గవర్నమెంట్ ఉంచడం జరిగింది. అందుకని పేద ప్రజలు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకొని ఉంటారని భావిస్తున్నాను.